వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నిన్నటి దాకా ఉత్తరాంధ్రలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు శంకుస్థాపన చూసాం. నేటి నుండి రాయలసీమలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు శంకుస్థాపనలు ప్రారంభం కాబోతున్నాయి. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 600 ఎకరాల్లో ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ నెలలో శంకుస్థాపన అన్న వార్తలు వస్తున్నాయి. ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చే సమయం, గతంలో జరిగిన వినాశనం తాలూకా కేసులు, వ్యవహారాలు ఇన్ని కలిపి ఒక ముఖ్యమంత్రి ఆయన చేయగలుగుతున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి దార్శనికత గురించి, వస్తున్న పెట్టుబడుల గురించి ఎట్లా చూస్తారు సార్? మొబైల్ ఫోన్స్ మేడ్ ఇన్ ఏపీ, ఏసీస్ మేడ్ ఇన్ ఏపీ, ఇప్పుడు ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఏపీ. అంటే 1,00,000 కోట్లతో ఇప్పుడు రాయలసీమ, అదే పుట్టపర్తి దగ్గర ఇప్పుడు వస్తున్నటువంటి యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్ట్ కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. అక్కడ కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ని కలిశారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ అసలు రక్షణ పరిశోధన సంస్థలన్నింటినీ కోల్పోయింది. అన్నీ హైదరాబాదు అటు తెలంగాణకే వెళ్ళిపోయాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు రక్షణ శాఖకు సంబంధించినటువంటి పరిశోధనకు సంబంధించినటువంటి కంపెనీలు పెట్టండి. ఇప్పుడు బెంగళూరులో హాల్ ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. అదేమన్నా ఎక్స్టెన్షన్కి వెళ్తే దాన్ని ఇటు తరలించండి. ఇప్పుడు బెంగళూరు పక్కనే మా అనంతపురం 90 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్కి వాళ్ళ అనంతపురం జిల్లాకి. కాబట్టి అనంతపురంలో మీరు రక్షణ పరిశోధన సంస్థలు పెట్టండి అంటే కర్ణాటక మంత్రి ఆయన కంగారు పడి, ఆయనంత టాలెస్ట్ పొలిటీషియన్, 45 ఏళ్ల ఇండస్ట్రీ, ఆయన ఏంటి మా హాల్ ఎత్తుపోవాలని చూస్తాడు అని ఒక ట్వీట్ పెట్టాడు. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కంగారు పడిపోవటం, ఇటు కర్ణాటక, అటు తమిళనాడు వాళ్ళు కంగారు పడిపోవటం, మా పరిశ్రమలన్నీ ఏపీకి పోతున్నాయని. ఇతర రాష్ట్రాల్లో పెట్టే పరిశ్రమలు నేనేం అడగట్లేదు. హాల్ ఇక్కడికి తరలించమని నేను చెప్పలేదు. హాల్ ఎక్స్టెన్షన్ కనుక జరిగితే ఇక్కడ పెట్టండి ఎక్స్టెన్షన్ అని చెప్పాము. అది కదా అడిగింది. దానికి మీరెందుకు కంగారు పడిపోతారు అంటూ ఆయన చంద్రబాబు అప్పట్లో ఆయన కూడా రీట్వీట్ చేసినటువంటి పరిస్థితి. కళ్యాణ్ స్ట్రాటజీస్ అని భారత్ ఫోర్జ్ వాళ్ళదే. ఇవాళ ఇప్పుడు ఈ మందుగుండు సామాగ్రి, లేకపోతే ఈ క్షిపణులు, వీటికి మిసైల్స్కి సంబంధించినటువంటి ఆ పరికరాల ఉత్పత్తి ఒక 2,500 కోట్లతో ఇవాళ అక్కడే శంకుస్థాపన అయింది సార్. అవబోతాం రాయలసీమలోనే దానికి ఆమోదం. ఇప్పుడు సెమీ కండక్టర్స్ హబ్ ఇవాళ రాయలసీమ. ఇప్పుడు కొరియా, జపాన్, ఈ కొరియా వాళ్ళు ఒక 14,500 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్, జపాన్ ఒక 500 కోట్లతో వాళ్ళు ఒక సెమీ కండక్టర్స్ ప్లాంట్. మోడీ ప్రభుత్వం ఆమోదం చెప్పింది. ఈ 15,000 కోట్ల ఈ జపాన్, కొరియా సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ రాయలసీమలో పెట్టడానికి అనువైన ప్రాంతం. ఇప్పుడు అదే కాదు, అటు ఏంటి ఏరోస్పేస్ హబ్గా రాయలసీమ. ఇప్పుడు ఇదే ఈ మనం చెప్పుకుంటున్నటువంటి మీరు చెప్పిన ఫైటర్ జెట్స్, యుద్ధ విమానాలు, సుఖోయ్, ఆ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి అసెంబ్లింగ్ యూనిట్స్ ఇవాళ పుట్టపర్తిలో 600 ఎకరాలు ఇవ్వడమే కాదు, ఇంకో 400 ఎకరాలు అదనంగా అందుబాటులో పెట్టారు. 1,00,000 కోట్లు మీరు చెప్పినట్టుగా. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. అంటే అటు ఉత్తరాంధ్ర మనం చూసాం, మొన్నే శంకుస్థాపన 1,38,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్, మళ్ళా అంతే సామర్థ్యంతో మరి రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ వాళ్ళదొకటి, అటు సిఫీ టెక్నాలజీస్ అని, ఆ పై డేటా సెంటర్స్ అని అనేక డేటా సెంటర్స్. అదే కాదు, ఆర్సిలార్ మిట్టల్ స్టీల్ ప్లాంటు, ఆ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్లాంట్, అదొక 1,50,000 కోట్లు, ఇదొక 1,50,000 కోట్లు. విశాఖ, ఉత్తరాంధ్ర. దానికి దీటుగా ఇప్పుడు మీరు అన్నట్టుగా రాయలసీమలో మేడ్ ఇన్ రాయలసీమ, మేడ్ ఇన్ ఏపీ కాదు, ఇవాళ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఒక శ్రీ సిటీ సజ్జాలండి. ఏది అటు కృష్ణపట్నం పోర్ట్. దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రాయలసీమ అటు బెంగళూరు కోతవేటు దూరంలో, ఇటు చెన్నై దగ్గరలో ఉంటుంది, ఇటు హైదరాబాద్. అంటే 3 ప్రధాన నగరాలు, రాజధానులకు మధ్యలో ఉన్నటువంటి ఇవాళ ఖనిజాలు పుష్కలంగా ఉన్నటువంటిది, కనెక్టివిటీ ఉన్న ప్రాంతం. ఇప్పుడు అసలు 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లకు అది మధ్యలో ఉంది. విశాఖ చెన్నై, బెంగళూరు చెన్నై, హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్లు. అందుకే ఏం చేశారు మోడీ ప్రధాని, అక్కడ ఒక 2 నోడ్లకి డెవలప్మెంట్కి 6,000 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కొప్పర్తి నోడ్, ఓర్వకల్ నోడ్, ఈ 2 నోడ్లని మీరు అభివృద్ధి చేయమంటూ ఒక 6,000 కోట్లు మొన్న బడ్జెట్లో ఇచ్చిన దీంట్లో నిర్మలా సీతారామన్. అంటే ఇవాళ రాయలసీమ అంటే అసలు ఇవాళ ఇదేంటి, అదొక ఎంప్లాయ్మెంట్ హబ్గా. రేపు క్యారియర్ ఎయిర్ కండిషన్స్ కూడా రేపు శంకుస్థాపన. 6వ తారీఖు క్యారియర్ ఎయిర్ కండిషన్స్. ఆల్రెడీ ఎల్జీ 5,000 కోట్లతో ఎల్జీ అక్కడ జరుగుతోంది, వర్క్ స్టార్ట్ అయిపోయింది. నేను 10 ఏసీలు దేశంలో తయారైతే 5 ఏసీలు అక్కడే రాయలసీమ నుంచే.
10 మొబైల్ ఫోన్లు దేశంలో తయారైతే 5 అక్కడే ఫాక్స్కాన్, డిక్సన్, అసలు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా. కియా కార్లు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా రాయలసీమ నుంచే. కార్లు మేడ్ ఇన్ ఏపీయా లేకపోతే మేడ్ ఇన్ రాయలసీమ అంటే ఇవాళ అసలు దేశం మొత్తం ఇవాళ రాయలసీమ వైపు, అటు అనంతపురం, ఇటు చిత్తూరు, కడప, కర్నూలు అయితే డ్రోన్ సిటీగా, ఇటు ప్రకాశం జిల్లా. అదేంటి ఈ బయోగ్యాస్ కంప్రెసర్స్ బీసీజీ, వాళ్ళ రిలయన్స్ ఒక 65,000 కోట్లతో మొన్నే ఒక ఏడాది క్రితం లోకేష్ వెళ్ళి ఇనాగ్రేషన్ కూడా చేశాడు. ప్రకాశం జిల్లాలో చేశారు. ఏదది బయోగ్యాస్ కంప్రెస్డ్ యూనిట్స్ అనమాట. 63,000 కోట్లతో రిలయన్స్ వాళ్ళ డైవర్సిటీ హబ్గా ఇవాళ నెల్లూరు జిల్లా. అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కృష్ణపట్నం పోర్ట్ ఎక్స్పోర్ట్కి, మళ్ళీ ఇంకో పోర్ట్ కూడా అక్కడ వస్తుంది, రామాయపట్నం పోర్ట్ అనేది. అటు లాజిస్టిక్స్ డెవలప్ అవుతున్నాయి, ఇవాళ ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఇటు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, కంపెనీలు వస్తున్నాయి, ఇవాళ ఉపాధి, జాబ్ క్రియేషన్. వీటన్నిటికీ అల్టిమేట్ నీకు గోల్ ఏంటయ్యా అంటే ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు. ఇక భవిష్యత్తులో ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళాల్సిన పని. అంటే రాయలసీమ ఇప్పుడు దాకా బెంగళూరు వెళ్తుందండి, ఇప్పుడు బెంగళూరు అంతా రాయలసీమ వస్తుంది ఉద్యోగాల కోసం. అంతే కదా, అది ఒక పెద్ద హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా. గతంలో ఏంటి, అది సీమకు ఉన్నటువంటి ఒక ప్రధాన లోపం అనాలా, ఒక సామాజిక జాడ్యం అనాలా, వేరే ప్రాంతాలకు పోయి అలాంటి పరిస్థితులు లేకుండా స్థానికంగానే ఇవాళ ఈ కంపెనీల్లో ఉపాధి పొందుతూ, ఎక్కడో దాకెందుకు ఫాక్స్కాన్ యువగళం పాదయాత్రలో లోకేష్ అక్కడ తిరుగుతూ నడుస్తూ వెళ్తున్నప్పుడు సెల్ఫీ తీసి మొత్తం ఆ ఎంప్లాయీస్ అందరూ వచ్చి ఆయన దగ్గరికి వచ్చి, ఆ బస్సులో మొత్తం మహిళలే. ఫాక్స్కాన్లో అసలు అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ఫీ ఛాలెంజ్ ఏదో చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ 5 ఏళ్ళు రామబ్రహ్మం గారు నిజంగా గోల్డెన్ పీరియడ్. ఏపీకి, ఆంధ్రప్రదేశ్కే కాదు, రాయలసీమకు గోల్డెన్ పీరియడ్, ఉత్తరాంధ్రకి గోల్డెన్ పీరియడ్. ఇవాళ ఫైటర్ జెట్స్ 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అంటే 1000 ఉద్యోగాలు కల్పనే కదా సార్. కోటికి ఉద్యోగం అంటే మీరు 1,00,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మళ్ళీ 3 రెట్లు అవ్వచ్చు. మళ్ళీ దానికి ఆన్సర్ యూనిట్లు బోర్డు వస్తాయి కదా. ఇవాళ ఎందుకు కియా ఉంది, కియా ఏంటి, వాళ్ళ కియా ఒక పరిశ్రమ వల్ల దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ అప్పట్లో. అప్పుడు ఏంటి అసలు, అప్పుడు ఆ కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చాయి, జగన్ వాటిని తరిమేశారు. వాళ్ళు పోయి తమిళనాడులో, కర్ణాటకలో పెట్టుకున్నారు. ఇంకొక 50,000 ఉద్యోగాలు కనీసం వచ్చాయండి. 18 యూనిట్లు అండి కియా ఆక్సిలరీ ఇండస్ట్రీస్ తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ సీఈఓని ఆ గోరంట్ల మాధవ్ బెదిరించి, మీరు గుర్తుండే ఉంటుంది, ఆ ఫోటోలు కూడా చూస్తుంటారు, మాకు ఎంప్లాయ్మెంట్ కావాలి, మాకు కాంట్రాక్ట్లు కావాలి, ట్రాన్స్పోర్ట్లు కావాలి అంటే వీళ్ళు ఎలా అటు సోలార్ ప్లాంట్లను బెదిరించారు. పాయింట్ బ్లాంక్లో అతను ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుపాకీతో బెదిరిస్తే పట్టుబడ్డాడు, జైలుకి వెళ్ళారు. అంటే సోలార్ ప్లాంట్లే కాదు, ఇక్కడ దాకెందుకంటే అమర్ రాజా బ్యాటరీస్ ఆయన్నే బెదిరించారు. మేమే ఎలగొట్టామని సజ్జలే చెప్పాడు. 10,000 కోట్లు పోగొట్టారండి. వచ్చి ఎక్కడ పెట్టుకున్నారు, మహబూబ్ నగర్లో పెట్టుకున్నారు. బ్రహ్మాండ ప్లాంట్ అండి. 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. ఆ పాపం జగన్మోహన్ రెడ్డి ఎన్ని పరిశ్రమలు తరిమేశాడు. ఇప్పుడు దాన్ని ఆయన ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా వెళ్తున్నారు అమరాజా బ్యాటరీస్. అదే ఇవాళ ప్రజల్లో చర్చ, ఏం కోల్పోయాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయటం ద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, యువతకు వాటిల్లిన కీడేంటి, ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ ఇమేజ్ ఎలా పెరిగింది, ఇవాళ యువతలో ఇవాళ విశ్వాసం పెంపొందుతోంది. వ్యవసాయ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతూ ఉంది, పారిశ్రామిక రంగం కూడా చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతుంది రాయలసీమ. 40,000 కోట్లు హార్టికల్చర్, మొన్న పయ్యావుల కేశవ్ చెప్పినటువంటి దాంట్లో పండ్ల తోటలు, ఖండగల నేల. ఇవాళ కనుక నీళ్లు కనుక పారిస్తే, ఈ ప్రాజెక్టులన్నీ కనుక కంప్లీట్ అయితే, హంద్రీనీవా, గాలేరు నగరి 4,000 కోట్లు ఖర్చు పెట్టారంట 2 ఏళ్లలో హంద్రీనీవా పైన. అరే 2 ఏళ్లలో హంద్రీనీవా పైన 4,000 కోట్లు ఖర్చు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, అసలు వర్క్ బిగిన్ కాకుండానే వెలుగొండ జాతికి అంకితం చేసి, అరే ఇంకా అక్కడ 2,000 కోట్లు వర్క్ చేయాలి. వెలుగొండ ప్రాజెక్టులో ఇంకా చేయాల్సిన వరకు 2,000 కోట్లు అయితే జాతికి అంకితం చేస్తావా? అది కూడా జూలైలో ఇప్పుడు మొత్తం జాతికి ప్రోగ్రామ్ నడుస్తుందండి, అయిపోతుంది. జాతికి అంకితం చేసే ప్రోగ్రామ్ కూడా నడుస్తాము. అటు ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇవాళ బ్రహ్మాండంగా పండ్ల తోటలు. ఏంటంటే ఇవాళ రాయలసీమ ఇతనేంటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెడతా, ఏదో రెచ్చగొడతా, రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు ఏదో రేవంత్ రెడ్డి ఇట అన్నాడు అంటే. ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దోచుకున్న మంత్రులు పాల్గొంటున్నారు తప్ప ప్రజలు కానీ రైతు సంఘ నాయకులు కానీ ఎవరు పాల్గొంటున్నారు. వాళ్ళు కాకుండా పురుషోత్తం రెడ్డి అనే ఒక అతి మీద ఒక ఆయన పాల్గొంటున్నాడు. విషం కట్టడం ఫోరం రెడ్డి, ఫోరం రెడ్డి అదేదో మేధావుల కన్వీనర్ అన్నట్టు, ఏదో రాయలసీమ ఫోరం అంటూ
ఏమయ్యారు మీరు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పురుషోత్తమ రెడ్డి ఎందుకని నిలదీలా? ఒక్క మాట మాట్లాడలే. అమర్ రాజా బ్యాటరీ మరి ఎందుకు తరిమేశావు జగన్మోహన్ రెడ్డి? 10,000 మందికి ఎందుకు ఉపాధి కోల్పోయేలా చేసావని నువ్వు నిలదీసావా? మరీ విచిత్రం సార్. చంద్రబాబు 12,000 కోట్లు సీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు 2,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు అని నువ్వు నిలదీసావా? అన్నమయ్య సాగర్ డ్యామ్ కొట్టుకోవడం కూడా మనం మాట్లాడలే. కనీసం చచ్చిపోయిన 31 మంది పలకరించలేదేంటి జగన్మోహన్ రెడ్డి అని అడగడానికి నోరు వచ్చిందా? పురుషోత్తమ రెడ్డి వాళ్ళు వచ్చి ఇక్కడంట మొత్తం ట్యాక్సులు కడుతున్నారంట రాయలసీమ ప్రజలు, ఆ డబ్బులతో అంట అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నారంట. అంటే ఋషికొండ ప్యాలెస్ 600 కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మా ట్యాక్సులు 600 కోట్లు విశాఖలో ఎందుకు పోసావు అని అడిగావా? మాట్లాడలే. ఆ రోజు నోరు రాలా. ఇప్పుడు ఆ రోజు సాక్షికి 600 కోట్లు యాడ్స్ ఇచ్చినప్పుడు మేము కట్టిన ట్యాక్సుల డబ్బు సాక్షికి 600 కోట్లు ఎందుకు ఇచ్చావు జగన్ అని నువ్వు నోరు తెరిచి అడిగావా? 1000 కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు మీద ఆ గుంతలో పోస్తే ఆ రోజు మాట్లాడలే. వీటికి కదా చెప్పాల్సింది పురుషోత్తమ రెడ్డి. వాళ్ళ ప్రజలే ఉన్న పిచ్చోళ్ళ ఇలాంటి పురుషోత్తమ రెడ్డి లేకపోతే ప్రొఫెసర్ రామచంద్రయ్య కుహనా మేధావుల్ని ఎంతమందిని ఇవాళ నువ్వు పంపించి మీటింగ్లు పెట్టించి విషం ఎక్కించాలని చూసినా ఇవాళ ప్రజలు ఇంతకు ముందులాగా లేరు. అది గమనించాలి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు వీళ్ళ గురించి ఆలోచించే టైం కానీ వీళ్ళ మాటలు వినే పరిస్థితి కానీ లేదు. టైం లేదు వాళ్ళకి. చేసిన పని ఉంది, చక్కగా పని చేసుకుంటున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఏంటాక ఎవరు సిద్ధంగా లేరు. రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు. కానీ పాములు మాత్రం మామూలుగా తిరగటల్లా. పాములు తిరుగుతూనే ఉన్నాయి. తాసు పాములు మామూలుగా బుస కొట్టల్లా. కూరలు తీశారు కాబట్టి బుసలు కొడుతున్నారు. ఫైటర్ జెట్స్ మేడ్ ఇన్ ఏపీ గురించి మనకు అనేక విషయాలు చెబుతూ రాయలసీమలో ఏర్పాటు కాపుతున్న లక్షల కోట్ల రూపాయల పరిశ్రమల గురించి వివరించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు చేస్తూ నమస్కారం. నమస్తే.